ఓటర్ ఐడీల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఇటీవల అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఓటర్ కార్డుని ఆధార్ కార్డుతో అనుసంధానం చేసే అంశంపై మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఢిల్లీలోని నిర్వచన్ సదన్లో భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్, ఈసీలు డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, యుఐడిఏఐ, ఈసీఐ సాంకేతిక నిపుణులు భేటీ అయ్యారు. ఈ భేటీలో అర్హులైన వారందరికీ ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించడంతో పాటు నకిలీ ఐడీ కార్డులను తొలగించడం వంటి అంశాలపై చర్చ జరిగింది. ఈ చర్చలో ఓటర్ కార్డులను ఆధార్తో అనుసంధానం చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈపీఐసీని ఆధార్తో లింక్ చేయడం కోసం ఆర్టికల్ 326 ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఆధార్ కార్డు ఓటర్ కార్డు అనుసంధానానికి ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈసీ నిర్ణయంతో త్వరలో యుఐడిఏఐ, ఈసీఐ నిపుణుల మధ్య సాంకేతిక ప్రక్రియ ప్రారంభం కానుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం భారత పౌరుడికి మాత్రమే ఓటు హక్కు, ఆధార్ కార్డు ద్వారానే పౌరుడి గుర్తింపు నిర్ధారణ. ఓటర్ కార్డును ఆధార్తో అనుసంధానం చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా మాత్రమే జరుగుతుందని నిర్ణయించబడిందని కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో విడుదల చేసింది.